ఇక అసలు ముచ్చట దగ్గరికి పోదాం. మంత్రుల శాఖలు మార్చండి, సీఎం అధిష్టానానికి ముగ్గురు అమాత్యులపై ఎమ్మెల్యేల ఫిర్యాదు. ఎవడు పట్టించుకోవట్లేదంట ముగ్గురు మంత్రులు. ఆ ముగ్గురు మంత్రులు ఎవరు చూద్దాం. కలిసేందుకు వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన, రిసీవ్ చేసుకునే విధానము సరిగా లేదని ఆందోళన, తమకు ఇదే అనుభవం ఎదురైందంటున్న సీనియర్లు. మంత్రులపై విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండడం ఎక్కడైనా సహజం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లే కొందరు మంత్రులపై గుర్రుగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సదరు మంత్రుల దగ్గర నుంచి ఆ శాఖలను తప్పించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సంబంధిత మంత్రులపై వారు కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. ఇంటికి వెళితే గంటల కొద్ది కూర్చోబెడుతున్నారంట. మీ కార్యకర్తలు పోయినప్పుడు మీరు కూడా గట్లనే కూర్చునే పెడుతున్నారు. నేను హైదరాబాద్ పోయినా, నేను వరంగల్ పోయినా, నేను కాకతీయ హోటల్లో ఉన్నా, నేను మీటింగ్లో ఉన్నా, వాళ్ళు కూడా గట్లనే నేను వచ్చేదాకా కూర్చోరి ఆగురి. తప్పేముందే? మీకు కూడా ఒక కార్యకర్త బాధ తెలియాలంటే ఇట్లనే మీకు మంచిదే, ఇది పనిష్మెంటే. ఇక ఇంటికి వెళితే గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారు. తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సదరు ముగ్గురు మంత్రుల వద్దకు వెళితే రిసీవ్ చేసుకునే విధానం సరిగ్గా ఉండడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వెళ్తే వెంటనే కలవకుండా గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారని, చివరకు కలిసిన పొడిగా మాట్లాడుతున్నారని, అందులోనూ అవహేళన మాటలు ఎక్కువగా ఉంటున్నాయని ఇలా ఇప్పటికే 5-6 సార్లు జరిగిందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడట. కేబినెట్ ప్రక్షాళన ఉంటుంది, మంత్రివర్గం ఐఏఎస్ల పనితీరుపై పిసిసి చీఫ్ కామెంట్స్, ఆయన వ్యాఖ్యలపై పార్టీ ప్రభుత్వ వర్గాల గందరగోళం, తన అభిప్రాయం బయటకు చెప్పడం సరికాదు అంటున్నారు సీనియర్లు. మరి కేబినెట్ ప్రక్షాళన ఉండబోతుందంట. ప్రక్షాళనలో మహేష్ కుమార్ గౌడనకే ఏమన్నా పదవి వచ్చే ఛాన్స్ 100% కనిపిస్తూ ఉంది. బీసీ కోటాలో ఆ పదవులు వస్తూ ఉన్నాయి. బట్ మళ్ళీ ఒకే సామాజిక వర్గం బీసీ కోటాలో వెళ్తుందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడు కూడా గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ అట్లనే పెట్టి గౌడ సామాజిక వర్గం నుంచి మళ్ళా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకుంటే 2 గౌడ బిడ్డలు అవుతారు. మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా కూడా మధు యాష్కి గౌడ్కు అవకాశం వస్తుందన్న చర్చ జరుగుతుంది. ముగ్గురు అవుతారు. సో ఒకే సామాజిక వర్గంతో వెళ్తా ఉంది. మిగతా సామాజిక వర్గాలకు ఇప్పటికే ప్రాతినిధ్యం లేదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మాట్లాడిన అంశాలు పాటు ఇక పార్టీలో ఇటు ప్రభుత్వ వర్గాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో సైతం ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తే వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా ఢిల్లీ పర్యటనలో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో ఇక పిచ్చపాటిగా పార్టీ ప్రభుత్వంలోని అంతర్గత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక పార్టీలోని అంశాలపై అధ్యక్షుడి హోదాలో ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను బయటకు చెప్పడం సరికాదని సీనియర్ లీడర్లు సూచిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అన్న ప్రభుత్వంలో లేడు. ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. అవును, అఫ్ కోర్స్ కాంగ్రెసే కావచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీలో ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీకి అధ్యక్షుడు. పార్టీకి సంబంధించిన ఇష్యూస్ మీరు ఏమన్నా మాట్లాడండి, కానీ క్యాబినెట్ కు సంబంధించింది కాబట్టి ప్రభుత్వంలో జోక్యం చేసుకోకూడదు. పార్టీ వాళ్ళు మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, వెళ్ళాలి, అంతే. బట్ మీరే ఒక ప్రతినిధిగా మాట్లాడకూడదు. ప్రభుత్వం అంటే ఎవరు? దాంట్లో ఉండే మంత్రులు, దాంట్లో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీలు, దాంట్లో ఉండే ముఖ్యమంత్రి. ఇది ప్రభుత్వం నడిచే విధానం. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లాల అధ్యక్షులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కథ కార్ఖానా, ఇది పార్టీ. ఇక కేబినెట్ ప్రక్షాళన సీఎం పరిధిలోనిది. మంత్రివర్గం ప్రక్షాళన చేయడమా? ఒకవేళ చేస్తే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తప్పించాలి, ఏ మంత్రులు శాఖలు మార్చాలి అనే అంశాలు పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోనివి. ఈ విషయాలపై ఆయన అధిష్టానాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు ప్రభుత్వంలో జరిగే పరిణామాలు తెలుస్తుంటాయి. ప్రక్షాళన చేసే ముందు అధిష్టానం కూడా ఆయన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయాలను
ఈ విషయాలు ఆయనకు తెలిసినా బయటకు చెప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ జాగ్రత్త పడాల్సి ఉంటే బాగుంటుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పడం వల్ల ప్రభుత్వ వ్యవహారాలలో ఆయన జోక్యం చేసుకుంటున్నారనే సంకేతాలు వెళ్ళాయని అంటున్నారు. అలాగే ఐఏఎస్ అధికారుల పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి అధికారుల పనితీరును అంచనా వేయాల్సింది సీఎం మంత్రులు కానీ మహేష్ గౌడ్ బహిరంగంగా అధికారుల పనితీరుపై కామెంట్ చేయడం వల్ల అపోజిషన్ కు అస్త్రాలు అందించినట్లయినని కామెంట్ చేస్తా ఉన్నారు. ఇక మంత్రుల శాఖలు మార్చండి, తనకు ఎదురైన అనుభవాన్ని వివరించి ఇక తాము ఫైర్వేల కోసమో సొంత పనుల కోసమో మంత్రుల వద్దకు వెళ్ళడం లేదని నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం తన ఒక్కరికే కాదని కొత్తగా ఎన్నికైన మెజార్టీ ఎమ్మెల్యేలో ఉందని ఆయన వివరించారట. ఇక అధిష్టానికి ఫిర్యాదు చేసిరట. సదరు మంత్రుల పనితీరుపై విసిగిపోయిన కొందరు యువ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే వివరించారు. మేము కూడా వాళ్ళతో సమానంగా ఎమ్మెల్యేలమే, ఇక ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచాం, మాకే టైం ఇవ్వకపోతే సాధారణ ప్రజలను ఎలా కలుస్తారు అని ప్రశ్నించారట. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిళ్ళు, ప్రజలకు బాగా పైసలు ఇస్తేనే మీకు ఓట్లేసి. ఓ సీనియర్ లీడర్లను సైతం అదే అనుభవం. పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సైతం ఆ సదరు మంత్రులు టైం ఇవ్వడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఆ మంత్రులకు చాలా గర్వం, ఫోన్ లిఫ్ట్ చేయరు, వెళ్తే కలవరు, ఇట్లా ఉంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళను ఆయా శాఖల నుంచి తప్పించాలి, కొత్త వాళ్ళకు కేటాయించాలి అని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ లీడర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ఈ విషయాలపై పార్టీ పెద్దలకు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. మరి ఎవరు ఇంత వార్త చదివితే ఎవరైనా చెప్పకపోతే ఇది ఉత్తదే ఉంటుంది ఇంట్లో మళ్ళీ అని క్వశ్చన్ మార్కులు పెట్టాలి, అఫస్టెప్పులు పెట్టాలి, వార్తలు రాయాలి. దిశ మార్కండేయ అన్న జర మీరు సరే సోసాయించండి దిశ మీద చీఫ్ ఎడిటర్ గారు.